జై సద్గురు ప్రభు మహారాజుకు జై. యువ సామ్రాట్, పారలౌకిక విద్యా విశారదుడు, క్షరాక్షర వివేచన విద్యా సంపన్నులు, పరిపూర్ణ బోధస్థితి పురుషోత్తములు, అభినవ శివరామ దీక్షతులు, శ్రీమద్ రాజాదిరాజ మహారాజ రాజయోగీంద్ర చంద్ర అచల గురు సార్వభౌమ శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమః. శ్రీ బృహద్వాదిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు జై. గురువులందరికీ ద్వాదశి నమస్కారాలు. వేదము, వేదాంతము, వేదాంతాతీతము. మానవ నాగరికత ప్రారంభమైన తరువాత మానవులు ఎలా జీవించాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా సంఘంలో క్రమశిక్షణతో జీవించాలి మొదలైన విషయాలను పెద్దలు చక్కగా ఆలోచించి ఎలా వ్యవహారం చేసి తాను సుఖముగా, ఆనందముగా, శాంతిగా, నిత్య తృప్తిగా, నిర్భయముగా జీవించాలో తెలుపుచు, తల్లిదండ్రులను ఎలా సేవ చేయాలి, భార్య పిల్లలను ఎలా పోషిస్తూ వారి అభివృద్ధికి ఎలా కృషి చేయాలి, బాంధవులతో ఎలా వ్యవహారం చేయాలి, సంఘంలో ప్రతి ఒక్కరితో కలిసిపోయే గుణము ఎలా కలిగి ఉండాలి మొదలైన విషయాలను తెలిపినారు. ఇలా సర్వ మానవ శ్రేయస్సును కోరి ఎన్నో ధర్మాలను, నీతి నియమాలను, ఆచార అలవాట్లను రూపొందించి మానవ మనుగడకు ఎంతో పురోభివృద్ధి కావడానికి ఈరోజు మనము ఇంత సుఖ సంతోషాలతో సౌకర్యవంతంగా నాగరికంగా జీవించడానికి సర్వులు చక్కటి రాజమార్గము రూపొందించినారు. ఆధ్యాత్మికంగా ఎన్నో గ్రంథాలు ఏర్పరిచినారు. ఈ గ్రంథాలలోని సారాంశమును సర్వులు తెలుసుకొని తరించడానికి అనేక సభలను, సమావేశాలను ఏర్పరిచి ఆయా గ్రంథాలలోని విషయాలను తెలుపుచు జనాలలోని అజ్ఞాన, అవివేక, అభిమాన, అనురాగ గుణాలను పోగొట్టుచు జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన, వైజ్ఞాన గుణాలను ఏర్పరిచి సమాజము శాంతిగా, ధర్మముగా, న్యాయముగా, నీతిగా, ప్రేమగా, త్యాగముగా, నిర్మలముగా, నిస్వార్థముగా ఉండటానికి పెద్దలు ఎంతో ప్రయత్నం చేయుచున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వేదము, వేదాంతము, వేదాంతాతీతం అనే 3 ప్రధాన చర్చనీయాంశాలు ఉంటాయి. మనం ఇప్పుడు వాటిని గురించి చర్చిస్తాము. శరీర ప్రపంచములను కలిపి వేదము అంటారు. శరీరము అనేక తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాలన్నిటినీ కలిపి శరీరము అంటాము. శరీరమునందు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాదులు, 5 కోశములు, 4 అంతరేంద్రియాలు, 5 కోశములు, 10 నాడులు, 14 వాయువులు, 6 చక్రములు, 7 ధాతువులు, 5 భూతములు, 3 మలములు, 5 అవస్థలు, 3 ఈశనములు, 3 గుణాలు, 3 మండలములు, 3 వ్యాధులు, 2 తనువులు కూడి ఈ శరీరమనే యంత్రము 96 తత్వాలతో కూడి ఉన్నది. ఈ శరీరమును ఎలా వినియోగించుకోవాలో, ఈ శరీరమును ప్రపంచములో ఎలా వాడుకోవాలో, ఈ శరీరంతో భక్తి, యోగా, ఉపాసన, కర్మ, జ్ఞానక మార్గాలతో నడిపించాలనే వేదము తెలుపును. ఈ శరీరమును గురించి తెలుపు గ్రంథాలు అనేకము కలవు. సకల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పదని, మానవుడు మాత్రమే ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలను పొందగలడు. కనుక మానవ జన్మను సార్థకతం చేసుకొని ఈ లోకంలో సత్య, ధర్మ, ప్రేమ, సేవ, కరుణ, దయ, త్యాగములతో జీవించాలని, దుర్మార్గులను వదిలిపెట్టి జీవించాలని తెలుపుచున్నవి. ఈ దేహం అనే యంత్రమును బాగుండాలంటే ఈ ప్రపంచము బాగుండాలని, కనుక మానవుడు ఈ ప్రపంచమును చక్కగా వినియోగించుకోవాలని, స్వార్థానికి ఈ ప్రపంచమును వినియోగించరాదని, ప్రకృతిని పాడు చేయకుండా కాపాడుకొనుచు వారసులకు చక్కటి ప్రకృతిని అందించాలని వేదము తెలుపును. ఈ వేదము మానవుడు దేవాలయములు ఎలా నిర్మించాలి, యజ్ఞ యాగాది క్రతులు ఎలా చెయ్యాలి, పూజలు ఎలా చెయ్యాలి మొదలైన అనేక విషయాలను గూర్చి తెలుపును. అలాగే ఈ శరీర ప్రపంచమును ఎలా ఏర్పడినవి, ఎలా మనుగడ సాధింపుచున్నవి, తిరిగి ఇవి ఎలా లేకుండా పోవునో తెలుపును. వేదాంతము. శరీర ప్రపంచమును వేదమంటే ఈ శరీర ప్రపంచములు కానిది వేదాంతము. కనపడే శరీరము ప్రపంచము నడవాలంటే కనపడని వేదాంతమనే శుద్ధ చైతన్య బ్రహ్మము ఉండాలి. కనుకనే మిక్సీ, ఫ్రిడ్జ్, టీవీ, కూలర్, ఫ్యాన్ లాంటి వస్తువులు పనిచేయాలంటే కనపడని విద్యుత్ ఉండాలి.
ఈ విధంగానే కనపడే శరీరం పనిచేయాలంటే కనపడిన ఆత్మ ఉండాలి. కనపడే ప్రపంచము ఉండాలంటే కనపడిన పరమాత్మ ఉండాలి. ఈ కనపడిన ఆత్మ పరమాత్మలు లేకపోతే ఈ సృష్టికి ఉనికి లేదు. కావున కనపడే శరీరము ప్రపంచములనే వేదములకు కనపడని వేదాంతము సత్తాను శక్తిని ఇచ్చి దాని మనుగడకు ఎంతో ఆధారంగా ఉండును. వేదమనే శరీరము ప్రపంచములకు వేదాంతము ఆధారమైనట్లు ఆత్మ పరమాత్మలనే వేదాంతము వేదములకు ఆధారమై ఉన్నది. ఈ వేదాంతమే సకల వ్యవహారములకు మూలమైనది. ఈ వేదాంతమనే ఆత్మయని, జీవుడని, బ్రహ్మమని, ఈశ్వరుడని, పరమాత్మని, క్షేత్రజ్ఞుడని, ద్రష్టని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. మన నిజస్వరూపము ఈ కనపడే శరీర జగములు కాదు. వీటిని నడిపిస్తా ఉండే కనపడని వేదాంతమే మని నిజస్వరూపము తెలుపు శాస్త్రాలే వేదాంత శాస్త్రాలు. వేదాంతాతీతము. వేదమనగా ప్రకృతి, వేదాంతమనగా పురుషుడు, వేదాంతాతీతమనగా ప్రకృతి పురుషులు కాని పరిపూర్ణము. వేదమనే ప్రకృతి కానీ వేదాంతమనే పురుషుడు కానీ పరిమితముగా ఖండాఖండముగా ఉంటాయి. పరిపూర్ణము మాత్రము అపరిమితముగా సర్వవ్యాపకమై ఉండును. ఈ పరిపూర్ణములోనే వేదమనే ప్రకృతి, వేదాంతమనే పురుషుడు ఉండును. ఈ వేదాంతములనే ప్రకృతి పురుషులు ఏర్పడక పూర్వమే పరిపూర్ణము స్వతసిద్ధముగా సర్వకాలాలలో సర్వదేశాలలో సమస్త వస్తువులకు తన యందు ఉండటానికి చోటునిచ్చి బట్టబయలుగా ఉన్నది. ఈ బయలు ఒక దేహాకారముగా ఉండక అహంభావము లేకుండా శబ్ద స్పర్శ రూప రస గంధములను అంటక స్వజాతి విజాతి స్వగత భేద శూన్యమై ఆది మధ్యాంతరహితమై మనముండే దేశానికి, మనముండే సూర్యగ్రహానికి, మనముండే పాలపుంతకు ఇటువంటి కోట్ల కొలది పాలపుంతలు సర్వదిశల పైన క్రింద లోపల బయట సూది మనం మోపేకి సందు లేకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇటువంటి వేదాంతాతీత పరిపూర్ణమును గురించి, వేదమనే శరీర ప్రపంచములను గురించి, వేదాంతమనే జీవేశ్వరులను గురించి తెలుపునదే పరిపూర్ణ బోధ. మిగతా బోధలు వేదమనే ప్రకృతి శరీరములను, వేదాంతమనే జీవేశ్వరుల గురించి మాత్రమే తెలుపును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.